In 2025 IPL, Yeah. Sunrise Hyderabad has the best team. SRH is playing with best openers in the world. దాని తర్వాత ఇషాన్ కిషన్ వస్తాడు. ఇషాన్ కిషన్ ఈ పొజిషన్ లో ఎంతవరకు రాణిస్తాడు అనేది పాయింట్. ఎందుకంటే 2 అగ్రెసివ్ బ్యాట్స్మెన్ తర్వాత ఇంకొక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఎంతవరకు. కానీ నేను నితీష్ కుమార్ రెడ్డి బికాస్ 1 down లో విరాట్ కోహ్లీ ఎలా అయితే రేజ్ అయ్యాడో ఐ వాంట్ నితీష్ కుమార్ రెడ్డి టు ప్లే యాజ్ 1 down ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈస్ ఎ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్. ఐ వాంట్ నితీష్ కుమార్ రెడ్డి కన్సిస్టెన్సీ టు గ్రో. దెన్ ఐ వాంట్ ఇషాన్ కిషన్ ఆర్ హెన్రిచ్ క్లాసిన్ యాజ్ ఎ 4 down. 6th పొజిషన్ 7th పొజిషన్ మనం తర్వాత మాట్లాడదాం. సమీ టాప్ క్లాస్ ఇంకా సమీ అయిపోయిండు. ఒక స్పిన్నర్ ఒకటే స్పిన్నర్, ఆ స్పిన్నర్ రోల్లో కెప్టెన్ కి వదిలేద్దాం. ఇప్పటికైతే రాహుల్ చౌహాన్ పెట్టుకుందాం మనము ప్లేయింగ్ 11 లో. అండ్ దాని పైన మనము హర్షల్ పటేల్ వి లెఫ్ట్ విత్ 6 and 7. ఇక్కడ అభినవ్ మనోహర్ నేమ్ చాలా వినిపిస్తుంది. నెంబర్ 7 అనేది మనకి ఎన్ని ఆపర్చునిటీలు ఉన్నాయంటే షీ ద ఓవర్సీస్ వాట్ ఐ పిక్. ఐ జస్ట్ పిక్ 3 ఓవర్సీస్ ప్లేయర్. కమిండో మెనీస్ ఈజ్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్. ఇది ఒక్క దగ్గర చాలా క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి. ఇప్పుడు అది ఇంకా ఇంపాక్ట్ రూల్ తో పాటు మనకు కొంచెం ఒక బ్యాటర్ తీసుకొచ్చి